హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. నువ్వు తిరిగి వస్తావనుకోలేదు. తిరిగి వచ్చాననే భయమా నీకు? ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములుంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నిజం ఎప్పుడు ఒంటరిదేనైనా దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చా. నీది స్వార్థం, నాది ధర్మం. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు ఆప్యాయతగా నటిస్తాయి. కానీ నిజమైన ప్రేమ, అనురాగం వేరే వాళ్ళ మీద ఉంటుంది. నువ్వు వాళ్ళకి ఒక ఆప్షన్ మాత్రమే. నువ్వు ఎక్కువగా మురిసిపోకు, తర్వాత ఏడుపులో మునిగిపోవాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం సో హ్యాపీనెస్. చిన్నప్పుడు కొడుకు నాన్నని ఆడుకునేందుకు రమ్మంటాడు. ఆ సమయంలో నాన్నకు తీరికుండదు. కొడుకు పెద్దయ్యాక నాన్న చూడడానికి కొడుకును రమ్మంటాడు. ఇప్పుడేమో కొడుకు సమయం లేదు, తీరిక లేదు. అది ఈ కలికాలం తండ్రి కొడుకుల రిలేషన్షిప్. మరణంతో మన బంధాలు మరణించవు. మనిషి ప్రవర్తన, ఆలోచన విధానం, అసూయ, అంతర్గత ప్రయోజనాలు, నిర్లక్ష్యం అనే కారణాల చేత హత్య చేసి మరణింపబడతాయి. తన తాతల ఆస్తి, తండ్రి ఆస్తి అని చెప్పుకునే దానికంటే తన సొంత ఆస్తి అనిపించుకుంటేనే సమాజంలో బాగుంటుంది. పిల్లలకి కష్టార్జితం విలువ తెలిసేలా పెంచాలి. కష్టం అంటే, శ్రమ అంటే ఏమిటో తెలియాలి. ఎలాగూ మన ఆస్తులు అనుభవించే వాళ్లే అయినా నేను కూడా సంపాదించా అనే గర్వం వాళ్ళకు ఉండాలి మిత్రమా. ఇది నిజం, తెలుసుకో.